ప్రస్తుతానికి రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయో అలా ఉంది. ఈ సినిమా బ్లాక్ మనీ గురించి రాష్ట్రానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే సినిమా ఇది. కంపల్సరీ బాగుంటుంది, అందరికి నచ్చుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం ఇది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. సినిమాలో స్టోరీ నచ్చింది, నటన నచ్చింది, స్టోరీ బాగుంది, ప్రజల గురించి తీసిన సినిమా చాలా బాగుంది. సినిమా హైలైట్, సినిమా చాలా బాగుంది. సూపర్ అన్న, సూపర్, సింప్లీ సూపర్, రియల్లీ సూపర్. ఈ ఫ్యాన్స్ గురించి కాదు, రియల్గా చెప్తున్నాం, మీ ఫ్యాన్స్ కాదు కానీ సూపర్ సినిమా. బాగుంది సినిమా, అదిరిపోయింది. సూపర్ భయ్యా, యాక్టింగ్ సూపర్, కళ్యాణం సూపర్, చాలా స్టైలిష్గా ఉన్నారు. సూపర్ సూపర్ బాగుంది. అసలు ఇప్పటి వరకు ఎవరు తీయలేని మూవీ పూరి జగన్నాథ్ గారు తీయడం బాగా సంతోషం ఉంది. పూరి అన్న బాగుంది మూవీ, అందరూ చూడాల్సిన సినిమా. మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. హిస్టరీ రిపీట్ అయింది మళ్ళీ, అంతే. బాగా తీశాడు కళ్యాణ్ రామ్, చాలా బాగా తీశాడు. సినిమా అయితే ఎక్సలెంట్ అండి. ఇక సినిమా గురించి ఇంకా మాట్లాడుకోవడం అనవసరం. లాస్ట్ 20 నిమిషాల కోర్టు సీన్ అయితేనండి బొబ్బిలిపులి సినిమా, ఆ తర్వాత మళ్ళీ టెంపర్ సినిమా, మళ్ళీ తర్వాత ఇదే సినిమా అండి. సినిమా అయితే మార్వెలస్ అండి. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ గారు డెఫినెట్గా 50 కోట్ల క్లబ్లో చేస్తారండి. కళ్యాణ్ రామ్ డిఫరెంట్గా చూపించారు, చాలా బాగుంది. పూరి జగన్నాథ్ టేకింగ్ ఈజ్ సూపర్ అండ్ కళ్యాణ్ రామ్ ఈజ్ సూపర్. సినిమా చాలా బాగుంది. ఇజం సినిమా కళ్యాణ్ రామ్ గారు చాలా కొత్తగా చూపించారు. పూరి గారు చాలా బాగా వచ్చింది. కోర్టు సీన్ మాత్రం చంపేశాడు. ఇజం సినిమా చాలా పీట్రెట్టిక్గా తీశారు, యూత్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు దీనికి. చాలా సూపర్ గుడ్ మూవీ. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, మార్వెలస్, సూపర్. పూరి మార్క్ సినిమా, ఒక మాటలో చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారి మార్క్ సినిమా, హీస్ బ్యాక్ వన్స్ అగైన్. సూపర్ గుడ్ మూవీ, చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ సెకండ్ హాఫ్ ఎండింగ్ సీజన్ అయితే కళ్ళమ్మ నీళ్ళు తెప్పించింది, చాలా బాగుంది. చెప్పేదేమో కొత్తగా, డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ ఇంకా బాగుంది. జర్నలిజానికి మారిపోయారండి ఈ సినిమా. జర్నలిజం అంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. కళ్యాణ్ రామ్ ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. జగత్ బాబు యాక్షన్ కూడా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. ఎన్టీఆర్ జనతా గారు ఈ సంవత్సరం అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్, అలాగే కళ్యాణ్ రామ్ యుజం కూడా అంత సినిమా మంచి హిట్ ఆడింది. సినిమా సూపర్ అన్న. పూరి జగన్ యాజ్ యూజువల్గా రాక్ చేశాడు. క్లైమాక్స్ అయితే కోర్ట్ సీన్ హైలైట్, సూపర్ బాగుంది, చాలా బాగుంది. కోర్టు సీన్ చెప్పాలంటే నందమూరి వంశానికి చెయ్యండి. సూపర్ హిట్, పక్కా బ్లాక్ బస్టర్ అయితే అన్నమాట. ఇది సూపర్ హిట్. లాస్ట్ మాత్రం హైలైట్ అయిపోయింది సినిమా, చాలా బాగుంది, సూపర్ ఉంది. సూపర్ కలెక్షన్స్ వస్తాయి.